పార్కులో ఈ విధంగా ఆడుకునే వస్తువులన్నీ ఒక సైడ్‌కి ఉంటాయండి. పిల్లలంతా అక్కడే ఉంటారు. ఇదైతే మొత్తానికి తిరిగేదండి. తిరుగుతా ఉండారు. పక్కన పిల్లలైతే దానికోసం కుస్తీ పడుతున్నారండి. ఏమన్నా తిరుగుతున్నారా? ఇటు పక్క తిరుగుతారు, అటు పక్క తిరుగుతారు. ఓయమ్మ దాన్ని వదిలేసి మేమైతే ఈ పక్కకొచ్చామండి. మేము మళ్ళీ ఎక్కుతాంలే అనేసి మొత్తానికి మా ఆయన వచ్చేసి వీడిని దీంట్లో ఎక్కిపిచ్చాడు. ఆ పక్క ఎవరైనా కూర్చున్నారంటే ఇంక అంతే ఈయన సంగతి. ఇంక ఎవరిని కూర్చోపెట్టకుండా మా ఆయనే పక్క నుండి మరీ చిన్నగా ఓంచుతున్నాడండి. దీన్నైతే ఓయమ్మ యాడ పడతాడో అని భయం అండి వాడికి. అయినా చిన్నగా ఉంచుతున్నాడు. అమ్మ వద్దని చెప్తున్నాడు వాడైతే. ఇంకొచ్చేసి మా పెద్ద పాప కాసుకొని ఉందండి. ఎవరు దిగుతారా ఎవరు ఊగుతారా అనేసి. ఏమని చూసి మొత్తానికి దిగేసి ఒక పిల్లోడైతే వెళ్ళిపోయినారు. ఇంకా ఎక్కి ఊగుతుందండి. ఇంకా నాకు వచ్చింది స్వతంత్రం లాగా. ఊపిందే వెనకాల పాప అయితే. చూడండి ఏం ఉంచుతున్నారో ఉయ్యాల. ఈ విధంగా పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారండి. మనం ఎప్పుడన్నా అట్లా పార్క్ తీసుకెళ్ళాలంటే వాళ్ళకి కొంచెం ఎంజాయ్మెంట్ ఉంటుంది కదా. ఎంతసేపు ఇంట్లో అయితే ఏం బాగుంటుంది.